హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ. సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసామండి. అంటే పిట్ బాల్ ఒక అంటే సేమ్ సపరేషన్లో ఉన్నప్పుడు వర్టికల్ డిస్టెన్స్ ప్లస్ ఈక్విలిబ్రియం సపరేషన్ మధ్య రిలేషన్ ప్లస్ ఛార్జ్ లీక్ అవుతుంది, రైట్? ప్రీవియస్ ఎగ్జాంపుల్స్. సో అందులో డిస్కస్ చేశాను. సో నెక్స్ట్ ప్రాబ్లంలో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక ప్రాబ్లం ఉంటుందని. సో ఇది రిలేటివ్గా ఈజియర్ వన్ అండి. ఓకే, సో దీన్ని మనం చూస్తే charge is distributed within a sphere of radius r with a volume charge density rho r, right? Volume charge density, that is total charge by volume. సో రో విత్ డిస్టెన్స్ వేరీ అవుతుంది. ఎలా వేరీ అవుతుందంటే ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఈ ఎక్స్ప్రెషన్లో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కాన్స్టెంట్స్ అని ఇచ్చారు. సో ఇఫ్ క్యూ ఇస్ ద టోటల్ ఛార్జ్ ఆఫ్ దిస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, ద రేడియస్ ఆర్ ఇస్, రైట్? సో ఇచ్చింది ఏంటంటే స్ఫియర్. సో స్ఫియర్ ఈజ్ అ 3-dimensional ఆబ్జెక్ట్. దానికి వాల్యూమ్ ఉంటుంది, రైట్? కొంత రేడియస్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది. సో ఆ వాల్యూమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్ఫియర్ కన్సిడర్ చేస్తే, రైట్? సో లెట్స్ సే దిస్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద స్ఫియర్ ఆర్. సో ఇప్పుడు దీనికి వాల్యూమ్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్. అంటే సెంటర్ నుంచి మనం ఎంత డిస్టెన్స్ కన్సిడర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ ఆర్ కన్సిడర్ చేస్తాను, రైట్? ఈ ఆర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు? సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు వెళ్ళొచ్చు. అంటే ఏ ఏ లేయర్ దగ్గరైనా లేదా ఎక్కడైనా, రైట్? ఎక్కడైనా కన్సిడర్ చేస్తాం. అంటే ఈ ఆర్ అనేది పెరగడం తగ్గడం కొద్దీ ఛార్జ్ అనేది తగ్గడం జరుగుతుంది. అదే ఈ రో యూనిఫామ్గా ఉందనుకోండి, ప్రతి దగ్గర లీనియర్గా చేంజ్ అవుతుంది ఛార్జ్, రైట్? సో అప్పుడు నేను లీనియర్గా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు లీనియర్గా చేంజ్ అవ్వట్లేదు, అదొక ఫంక్షన్లా చేంజ్ అవుతుంది. ఆ ఫంక్షన్ ఏమి ఇచ్చారంటే a/r² ఇంటూ e⁻²r/a, రైట్? సో వేరియబుల్ ఛార్జ్ డెన్సిటీ ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే వేరియబుల్ అనే మాట వింటే దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి, రైట్? ఒక ఎలిమెంట్ తీసుకొని. సో ఇది కూడా ఎలిమెంటల్ మెథడ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆర్ డిస్టెన్స్లో నేను ఒక స్మాల్ ఏరియాని కన్సిడర్ చేస్తాను, రైట్? ఏరియా ఓకే, దీన్ని సర్కిల్ లాగా అనుకోవచ్చు మీరు, కానీ సర్కిల్ అనుకోవద్దండి. ఇది ఒక స్ఫియర్, దీని చుట్టూ ఒక రైట్ ఒక ఒక బాల్ అనుకోండి, రైట్? ఒక బాల్లో ఒక రైట్ స్పేస్లో నేను ఒక ఇమాజినరీ సర్కిల్, ఇమాజినరీ స్ఫియర్. ఆ స్ఫియర్కి కొంత థిక్నెస్ ఉంది, దాన్ని నేను డిఆర్ అని కన్సిడర్ చేస్తాను, రైట్? సో ఇప్పుడు ఈ స్ఫియర్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయి ఒక పాయింట్కి వస్తుంది. ఆ పాయింట్ నుంచి మొత్తం ఆర్ పెరిగి క్యాపిటల్ అయిపోతే మనకి టోటల్ స్ఫియర్ అనేది వస్తుంది, రైట్? సో ఇప్పుడు నేను సెంటర్ నుంచి ఒక ఆర్ డిస్టెన్స్లో ఈ ఇమాజినరీ గ్లోబ్, రైట్, ఇమాజినరీ బాల్ నేను కన్సిడర్ చేస్తే, రైట్, షెల్ కన్సిడర్ చేస్తే దాని రేడియస్ వచ్చేసి ఆర్, ఆ ఇమాజినరీ షెల్ యొక్క థిక్నెస్ వచ్చేసి డిఆర్, రైట్? సో ఇప్పుడు నేను మనకి తెలుసండి, రో ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్గా ఏం రావచ్చు? టోటల్ ఛార్జ్ బై టోటల్ వాల్యూమ్. దీనిని డిఫరెన్షియల్ ఫార్మ్లో రాస్తే dq బై dv, రైట్? సో dq ఈజ్ ఈక్వల్స్ టు రో dv, రైట్? ఇప్పుడు నాకు టోటల్ ఛార్జ్ కావాలి కాబట్టి నేను ఇంటిగ్రేట్ చేస్తాను. సో టోటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ రో dv, రైట్? dv అని ఎందుకు తీసుకున్నానంటే స్మాల్ వాల్యూమ్ అంటే ఇది మొత్తం స్ఫియర్ కాదు, రైట్? దీని రేడియస్ వచ్చేసి ఆర్, కానీ మొత్తం స్ఫియర్ అంటే క్యాపిటల్ ఆర్, రైట్? సో స్మాల్ రేడియస్, ఈ ఆర్ ఎంత చిన్నదైనా తీసుకోవచ్చు కాబట్టి స్మాల్ వాల్యూమ్. సో ఇమాజినరీ దీని వాల్యూమ్ తీసుకోవాలి. సో దీని వాల్యూమ్ తీసుకోవాలంటే దీని సర్ఫేస్ ఏరియా ఇంటూ థిక్నెస్ ఏరియా ఇంటూ థిక్నెస్. దీని సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ఫియర్ ఒక సర్ఫేస్ ఏరియా దాని రేడియస్ ఆర్ ఉన్నప్పుడు దాని సర్ఫేస్ ఏరియా మనం 4πr² అని చెప్తాం, రైట్? దీని థిక్నెస్ వచ్చేసి డిఆర్, రైట్? సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క టోటల్ వాల్యూమ్, దట్ ఈస్ స్మాల్ వాల్యూమ్, ఇంత అండి, డివి, రైట్? దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ కన్సిడర్ చేస్తే, సో టోటల్ ఛార్జ్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ రో అంటే ఛార్జ్ డెన్సిటీ చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ కాబట్టి. సో ఇక్కడ ఇది వచ్చేసి a/r² ఇంటూ ఇక్కడ వచ్చింది e⁻² -2r/a,
సారీ, ఈ చిన్న రోనే ఇక్కడ రాసానండి ఫంక్షన్ ఇంటూ డివి ఈజ్ 4πr² dr, రైట్. ఇప్పుడు దీన్ని మనం కంప్యూట్ చేస్తే q ఈజ్ ఈక్వల్స్ టు a ఈజ్ కాన్స్టెంట్, రైట్, 4π ఈజ్ కాన్స్టెంట్, అదే r² సో 4πa ఇంటిగ్రల్ e పవర్ -2r/a ఇంటూ dr, రైట్. అంతే కదండి, ఏ ఎక్స్ప్రెషన్ మనం మిస్ చేయలేదు. r² కాన్ 4π కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్ కాబట్టి 4πని బయటికి తెచ్చాను. సో ఇంటిగ్రల్ e పవర్ -2r/a dr. సో q ఈజ్ ఈక్వల్స్ టు 4πa, సో ఇంటిగ్రల్ e పవర్ x ఓన్లీ, రైట్, e పవర్ -2r/a బై, రైట్, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు r చేస్తున్నాం కాబట్టి -2/a, right, 2, right, so this one will be -2/a e power -2r/a, right. So if I take 2/a this side, q by 2/a is equals to e power -2r/a. అదే లిమిట్స్ తీసుకుంటే, రైట్, లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 0 to r, రైట్. దీన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్. మొత్తం స్ఫియర్ని అంటే మొత్తం ఛార్జ్ కావాలంటే మొత్తం స్ఫియర్ని నేను కన్సిడర్ చేయాలి. సో దిస్ ఈజ్ 0 to r, right. So this one will be, by the way there is a minus here, so నేనేం చేస్తానంటే, ఓకే ఫైన్, minus of e power -2r/a -1, right. సో దీన్ని మళ్ళీ 1 minus e power -2r/a అని రాస్తాం. ఓకే, సో దిస్ ఇస్ q by 2πa. okay, so we need r, that means log తీసుకుందామండి. ఈ ఉంది కాబట్టి లాగ్ తీసుకుందాం. సో ఇప్పుడు ఈ 1 అని నేను రాస్తే, రైట్, లేదా 1 మైనస్ అని రాస్తే మైనస్ అలానే ఉంటుంది. సో నేనేం రాస్తానంటే 1 minus q by 2πa, right. So then it will be -2r/a, right. ఇప్పుడు దీని అన్నిటికీ న్యాచురల్ లాగరిథం తీసుకుంటే ln 1 minus q by 2πa is equals to -2r/a, right. సో a by 2 ఇటు వస్తే అండి, సో r is equals to -a/2 natural logarithm 1 minus q by 2πa, right. సో దిస్ ఇస్ ఆ రేడియస్. మైనస్లో రాస్తే వియర్డ్గా ఉంటుంది ఎందుకంటే డిస్టెన్స్ కాబట్టి. సో ఆబ్వియస్లీ r is equals to a/2 ln a minus b. సో దీన్ని 2π, యాక్చువల్గా దీన్ని కంప్యూట్ చేస్తే సో 2πa minus q by 2πa. సో దీన్ని మళ్ళీ నేను రివర్స్లో రాస్తే r is equals to a/2 ln 2πa by 2πa minus q, right. So this is our radius. సో దీన్ని మనం కంప్యూట్ చేస్తే, రైట్, 2πa minus q, దిస్ గోస్ టు న్యూమరేటర్. సో దీన్ని మనం కంప్యూట్ చేస్తే మనకి ఇది వస్తుందండి. సో దీస్ టూ ఆర్ ఈక్వలెంట్, ఈ రిజల్ట్ ఇది ఈక్వలెంట్ కాబట్టి మనకి దిస్ విల్ బి.
సో లిటిల్ బిట్ కేర్‌ఫుల్ అంటే మ్యాథ్ అండ్ నేను కూడా కన్‌ఫ్యూజ్ అయినా. అంటే ముందు నేను Q/2 -1 అని రాసాను. సో వి కెనాట్ డూ దట్. ఎందుకంటే ln(a/b) ln(a - ln(b) దాన్ని మైనస్ చేస్తే ln(b - ln(a) రైట్. సో కాబట్టి మొత్తం a/b ఫార్మ్‌లోకి తెచ్చుకొని అప్పుడు రివర్స్ చేద్దాం. సో దెన్ విల్ గెట్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో దిస్ ఈస్ హౌ వి డూ ఇట్. యూజువల్గా డిఫరెన్స్గా ఉన్నప్పుడు అంటే ఏదైనా వేరీ అవుతున్నప్పుడు మనం ఇంటిగ్రల్ మెథడ్ వాడతాం, ఎలిమెంటల్ మెథడ్. ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అది సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ కూడా అడగచ్చండి, అలానే లైన్ ఛార్జ్ డెన్సిటీ కూడా అడగచ్చు. ఓకే. సో దిస్ ఇస్ 3 డైమెన్షనల్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దీని మీద ఒక స్లైట్ వేరియేషన్, నాట్ స్లైట్ వేరియేషన్, అది యాక్చువల్గా ఎగ్జాంపులర్ ప్రాబ్లం. దట్ ఈస్ అంతే. ఆ ఎగ్జాంపులర్ ప్రాబ్లం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ముందు మెయిన్స్లో అడిగారు. సో ఆ వేరియేషన్ నెక్స్ట్ ప్రాబ్లంలో డిస్కస్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.